హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతోటి అయితే మీ ముందుకు వచ్చేసానండి. వీడియో అయితే చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియో చూస్తే నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఈ వీడియో అనేది. అయితే ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ వచ్చేసి నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. పిల్లలకి క్యారేజ్ అది కట్టాలి కదండి, లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి కాబట్టి వాళ్ళకి ఒకవైపు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటూ ఇంకొక వైపు వాళ్ళకి లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలుగా క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుంది అనమాట. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు ఈ క్యాప్సికమ్ ఫ్రై అయితే. అందుకని చెప్పేసి నేను ఈ మధ్య ప్రతిసారి వెజిటేబుల్స్ తెచ్చుకున్న ప్రతిసారి క్యాప్సికమ్స్ తెచ్చేసి నేను ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. అయితే ఇద్దరికి కూడా దోశలు అయితే వేసేస్తున్నానండి. ఇది వచ్చేసి మొన్న ఆంధ్రజ్యోతికి 1 ఇయర్కి ఒకేసారి ప్యాకేజ్ కడతామండి. ప్యాకేజ్ ప్లాన్ ఉంటుంది కదా 1 ఇయర్కి. అది కట్టినప్పుడు ఈ గిఫ్ట్ అనమాట, దోశ ప్యాను. అలానే దోశల పిండి అన్నీ కూడా అయిపోవచ్చినాయండి. కొద్దిగా ఉంటే దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా అయితే దోశలన్నీ వేసేసిన తర్వాత కూర కూడా చూసేస్తున్నానండి. ఓవైపు పాలు కాగుతున్నాయి, ఓవైపు ఏమో అన్నం ఉడుకుతుంది, ఓవైపు ఏమో కూర అవుతుందన్నమాట. ఫటాఫట్ అన్ని పనులు ఒకసారి అయిపోతాయండి. 4 బర్నర్స్ కదా, చాలా ఈజీగా అయిపోతాయి. అలానే కార్తీక మాసం కదండి, అందరూ పూజలు అవి ఎలా చేసుకుంటున్నారు? నాకైతే సరిగ్గా కుదరట్లేదండి. ఇంట్లో ముగ్గురం ఆడవాళ్ళు ఉన్నాం కదండి, ఈ పీరియడ్స్ వీటితోనే సరిపోతున్నాయి అన్నమాట నాకైతే. మామూలుగా క్యాప్సికమ్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇందులో పట్నాల పప్పు పొడి వేస్తున్నాను అనమాట. పట్నాలలో వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, సాల్టు, జీలకర్ర వేసేసి మిక్సీ వేసేసుకున్నది ఉంటుందండి నాకు ఎప్పుడు కూడా. అది వేసేసి మామూలుగా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కారం వేసేసి పౌడర్ వేసేస్తే సరిపోతుందండి. ఎందుకంటే కారం అందులోది సరిపోదు అనుకుంటే మనం కారం వేసుకోవచ్చు అనమాట. ఇక ఇదైతే రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత ఇక అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను డిటాక్స్ వాటర్ కాచుకుంటున్నానండి. జీలకర్ర వేసుకుని డైలీ కూడా ఏదో ఒక డిటాక్స్ అనేది తీసుకుంటున్నానండి. డిటాక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీ అంతా డిటాక్స్ అవుతూ ఉంటుందండి. అందుకని చెప్పేసి ఇక ఇది అయ్యేలోపు అది కూడా మరుగుతూ ఉంటాయి. ఇక ఇలా క్యారేజీలు కట్టి వీళ్ళని పంపించేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని అయితే నేను తాగుతానండి. ఇవి ఇక జీలకర్ర, ఒకరోజు జీలకర్ర వేసుకుంటాను, ఒకరోజు ఏమో దాల్చిన చెక్క వేసుకుంటాను, ఒకరోజు సోంపు వేసుకుంటాను, ఒకరోజు వాము వేసుకుంటాను. అలా ఏదో ఒకటి వేసుకుంటూ తాగుతూ ఉంటానండి కంపల్సరీ కూడా. ఇక వాటిని ఫిల్టర్ చేసేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతానండి. ఎవరైనా అలా తాగలేని వాళ్ళైతే హనీ కలుపుకోవచ్చు. నేనైతే ఏమీ కలపనండి, మామూలుగా అలా తాగేసేస్తాను. పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. ఆ తర్వాత నేను జావ కాసుకుంటున్నానండి, రాగి జావ కాసుకోవటం కోసం ఇక ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకుని ఎంత కావాలో అన్ని వాటర్ తీసుకుని నాకు సరిపడినంత పౌడర్ వేసేసి బాగా ఉండలేకపోకుండా కలిపేశానండి. ఆ తర్వాత సాల్ట్ వేసుకున్నాను అనమాట. వేసుకుని ఇక బాగా కలిసిపోయిన తర్వాత ఇక స్టవ్ మీద పెట్టేసుకుంటాను అనమాట. బాగా వాటర్ మరిగిన తర్వాత కూడా పిండి కలిపేసి పొయ్యొచ్చండి. నాకు ఇది సింపుల్గా అనిపించి ఈ విధంగా కలిపేసి పెట్టేస్తాను. కాకపోతే ఉడికే వరకు కూడా కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే పైన వాటర్ వచ్చేస్తుంది, కింద ఏమో గడ్డగా అయిపోతుంది అనమాట. ఇక ఆ విధంగా అయితే జావ కాసేసి నేను అయితే పక్కన పెట్టేసుకున్నానండి. నేను బ్రేక్ఫాస్ట్ చేయట్లేదండి మార్నింగు. ఓన్లీ ఒక కీరా దోశ, క్యారెట్ అవి తినేసి జావ తాగేస్తున్నాను. ఇక మా హస్బెండ్కి అయితే ఇడ్లీ వేసేస్తున్నానండి. మా పిల్లలు ఇడ్లీలు పెద్దగా తినరని చెప్పేసి వాళ్ళకు దోశ అనమాట. మా హస్బెండ్ ఏమో ఇడ్లీ తప్ప దోశలు అవి తినరండి. దోశ అనేసరికి చాలా కష్టంగా తింటారు. ఇడ్లీ డైలీ అయినా తింటారు కానీ దోశ మాత్రం తినరు. ఇక మా హస్బెండ్కి అయితే ఇడ్లీ వేసేస్తున్నాను. ఆ విధంగా మా హస్బెండ్కి వరకు వేసేసాను అనమాట. పైన ఇది లిడ్ ఊడిపోయిందండి, ఇరిగిపోయింది. అది కొత్త తీసుకునే వరకు ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయ్యి యూస్ చేసుకోవాలి కదండి. అందుకని చెప్పేసి ఆవిరిపోకోకుండా పైన అలా క్లాత్ పెట్టేస్తున్నాను అనమాట. ఈసారి తీసుకునేటప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుందామని చూస్తున్నానండి. ఇదైతే పల్లీ చట్నీ అండి, ఫ్రిడ్జ్లో పెట్టాను.
మిక్సీ పాడైపోయిందని చెప్పేసి ఒకేసారి రుబ్బేసి ఒక 5 డేస్కి వచ్చేలాగా రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. గ్రైండర్లోనే రుబ్బి ఇక గట్టిగా రుబ్బేస్తాను కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కలిపేసి ఆ తర్వాత తిరగమాత కోసం అని చెప్పేసి వెల్లుల్లిపాయ దంచుకుంటున్నాను. ఈ చిన్ని బాణీలో అండి ఆ చట్నీ తిరగమాత వేస్తున్నాను. ఫ్రిడ్జ్లోది కదండి, కొద్దిగా చట్నీ తిరగమాత వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఫ్రిడ్జ్లోది డైరెక్ట్గా తీసి వేసుకున్నప్పుడు ఉన్న టేస్ట్ కన్నా తిరగమాత వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా ఇక వాళ్ళ కోసం తప్పదు కదండి, అందుకని ఇక పని అంతా అయిపోయింది. మార్నింగ్ ఎలాగూ నేను క్యాప్సికమ్ ఫ్రై చేశాను కదండి, ముందు రోజు పెట్టిన పప్పుచారు ఉన్నాయి, ఇక వాటితోటి అడ్జస్ట్ అయిపోదాం ఈరోజు మధ్యాహ్నానికి అని చెప్పేసి పిల్లలకి స్నాక్స్కి మొన్న అటుకులు అవి చేశాను కదండి, 2 డేస్ 3 డేస్లో అయిపోయినాయి. అందుకని చెప్పేసి ఇక ఈసారి పప్పు చెక్కలు చేద్దామని. ఇక మిక్సీ లేదని ఊరుకుంటే పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి ఏమీ ఉండవని చెప్పేసి సరే రోట్లో అయినా దంచేద్దాంలే అని. పిల్లల కోసం తప్పదు కదండి, మనం ఎలాంటిదైనా పని చేయాల్సిందే కదా. అందుకని చెప్పేసి రోట్లో పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, కళ్ళుప్పు వేసి బాగా మెత్తగా దంచేసి ఈ విధంగా పప్పు చెక్కలకైతే కలిపేసుకున్నానండి. ఇక కలుపుకుని నేను చేస్తుంటే అత్తయ్య గారేమో ఆయిల్లో వేస్తున్నారనమాట. ఇద్దరం కలిసి చేసుకున్నాము. ఈ విధంగా అయితే పప్పు చెక్కలు అంటాము మేమైతే. ఒక్కొక్క సైడ్ ఒక్కోలాగా అంటారు కదా, మీ సైడ్ ఏమంటారు అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూశారు కదా, ఒక దాంట్లో అయిపోయింది. నేను కొద్దిగా క్వాంటిటీ ఎక్కువే చేస్తానండి. మా చిన్న పాపకి హాట్ అంటే ఎంత ఇష్టం, హాట్లో కూడా ఈ పప్పు చెక్కలంటే చాలా ఇష్టం అనమాట. స్కూల్ నుంచి రాగానే అయినా స్కూల్కి పెట్టినా సరే స్కూల్ నుంచి రాగానే కూడా ఇవే తింటుంది. ఫ్రూట్స్ అలాంటివి ఏమున్నా తినదు. ఇవైతే చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి నాకు కుదరట్లేదండి, ఈసారి మాత్రం నాకు చాలా బాగా కుదిరినాయి. వెన్నపోసేసి చేశాను అన్నమాట. ఇంకా కొద్దిగా ఉందన్నమాట పిండి, కొంత అయిపోయింది. 2 సార్లుగా కలుపుకొని చేశాను. అది ఒకసారి చేసినవి, ఇంకోసారి పిండి ఉందన్నమాట. ఇక ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అండి సున్నుండలది పిండి పట్టించింది ఉందండి. ఎప్పుడోనో ఇంతకుముందు ఒకసారి సున్నుండలు చేసినప్పుడు ఎక్కువ అయ్యిద్దని చెప్పేసి నేను పిండిని అలా ఉంచేసాను. ఆ పిండి ఇంకెక్కువ రోజులున్నా బాగుండదని చెప్పేసి పట్టి బెల్లం పౌడరు కొద్దిగా ఉందండి. అయితే నేను పంచదార పొడి అయితే వేయను, పట్టిక బెల్లం పౌడర్ అయితే వేసి సున్నుండలు చేస్తానండి. బెల్లం వేసైనా చేయొచ్చు, అవి అయితే తినట్లేదు పిల్లలు. అందుకని చెప్పి పట్టిక బెల్లం పౌడరు కూడా అయిపోవచ్చింది. ఒకవేళ అది అయిపోయింది అని అంటే మళ్ళీ నాకు మిక్సీ తెచ్చే వరకు కొద్దిగా ప్రాబ్లం కదండి. అందుకని సరేలే అని చెప్పేసేసి ఇక నెయ్యి ఉంది, ఇక ఉన్న కొద్దిగా పిండిలో స్టీల్ డబ్బాలో పిండి వేసేసి ఉంచానన్నమాట. ఇక అందులోనే కలిపేశానండి పౌడర్ వేసేసి. మళ్ళీ ఇంకో గిన్నె అవన్నీ తీయటం ఎందుకులే అని చెప్పేసి ఈ విధంగా అయితే చెక్కలు చేయటం అయిపోయిన తర్వాత ఇక సున్నుండలు కూడా చేశానండి. మన ఆడవాళ్ళు ప్లాన్ చేసుకుంటేనండి ఇలాంటి ఎన్నో చేసుకోవచ్చండి. బయట నుంచి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరమే ఉండదండి. మనం ఎప్పుడైతే వంట ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకుంటామో అప్పుడు ఏదో ఒక వెరైటీ అనేది మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే హెల్దీకి హెల్దీ. బయట అయితేనండి వేయించిన ఆయిల్లోనే ఎన్నిసార్లు వేయిస్తూ ఉంటారండి, అది మంచిది కాదు. కాబట్టి మనం ఇంట్లో చక్కగా చేసుకోవచ్చండి. ఫ్రీ టైం చూసుకుని చేసి పెట్టుకోవచ్చు. ఇక ఆ పని కూడా అయిపోయిన తర్వాత ప్రొవిజన్స్ తెచ్చారండి. ఇక అవన్నీ కూడా వాటి డబ్బాల్లో అవి పోసేసుకుంటున్నాను అన్నమాట. ఈసారి కొద్దిగా రవ్వ పాతది ఉంది, ఇక ఈసారి కొంచెమే రాశాను అనమాట, ఎక్కువ రాయకోకుండా. మళ్ళీ ఎందుకంటే ఎక్కువ రాసినా మళ్ళీ మిగిలిపోతుంది, ఈసారి అయిపోతుందిలే అని కొద్దిగా రాశాను. ఆ డబ్బాలో తెప్పించిన వరకు పోసేస్తున్నానండి. ఈ విధంగా మార్నింగు ఎప్పుడో లేచానండి, ఇప్పుడు వచ్చేసి 1 అవుతుందన్నమాట. ఇవన్నీ చదువుకునేసరికి లంచ్ టైం అయిపోయింది. ఈ మధ్యలో ఇక రైస్ పెట్టుకోవటం మీకు ఇదంతా మామూలే కదండి. ఇక ఆ విధంగా మొత్తం తెచ్చుకునే ప్రొవిజన్స్ అన్నీ కూడా వీటి డబ్బాల్లో పోసేసి ఎక్కడక్కడ సర్దేసుకున్నానండి. ఇక కొన్ని నైట్ టైం అండి నేను శనగలు అవి గుగ్గిళ్ళలాగా తిందామని చెప్పేసి శనగలు బొబ్బర్లో తెప్పించుకున్నానండి. అలానే పెసర దోశలు వేస్తాం కదా, పెసర్లు కూడా తెప్పించుకున్నాను. ఇక అవన్నీ కూడా డబ్బాల్లో ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు అసలు ఖాళీ లేదండి. కాకపోతే ఒక్కరోజు ఈ పని అంతా చేసుకున్నాం అనుకోండి, ఈ స్నాక్స్ అవన్నీ కూడా ఎన్ని రోజులు ఫ్రీగా ఉండొచ్చండి. మనం ఈజీగా 10 to 15 days ఫ్రీగా ఉండొచ్చు అనమాట, ఈ చెక్కలు ఇవన్నీ అయిపోయే వరకు.
అందుకని చెప్పేసి ఫ్రీగా చక్కగా మంచిగా ఒక టైం చూసుకుని ఎలాంటివన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇక అవన్నీ ఉంటాయి కండి కవర్స్, అవన్నీ చిన్న చిన్న కవర్స్ అన్నీ తీసేస్తానండి. పెద్ద కవర్స్ మాత్రం ఉంచేసి ఆ కవర్స్ని డస్ట్బిన్లో పెట్టడానికి యూజ్ చేస్తానన్నమాట. అలా కట్ చేసేసి పైన ఒక డస్ట్బిన్ లాంటిది ఒకటి పెట్టుకుంటానండి. తిన్న ప్లేట్లలో కానీ ఏ అయినా సరే వెంటనే అందులో వేసేస్తాము, ఆ డస్ట్బిన్లో వేయటానికి ఒళ్ళొంగదని చెప్పేసి పిల్లలైనా ఇందులో వేసేస్తారని అందులో కవర్ పెట్టేసుకుంటాను. ఎలాగూ పడేసే కవర్లే అందులో పెట్టేస్తే పద్దాకా అది కడిగే పని ఉండదని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి. అలానే చెప్పడం మర్చిపోయానండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.